తాడిపత్రిలో మరోసారి వివాదం చెలరేగింది. హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తామన్నట్టు ప్రకటించారు. అయితే మరో 2-3 రోజుల్లో జిల్లా ఎస్పీని కలిసి వెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు తాడిపత్రికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దారెడ్డిని జేసీ హెచ్చరించారు. పెద్దారెడ్డి అనుచరులను కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు జేసీ. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జేసీ పెద్దారెడ్డి ఇంటి ముందున్న గ్రౌండ్లో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన రాళ్ల కుప్పలను తొలగించారు పోలీసులు. దయచేసి మీరు ఎవరిని పిలుచుకుని నేను వద్దని ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు. నేనంటే ఆయన సరిపోదు, ఆయన అంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తాడంటే మోటార్ సైకిల్ వస్తాను. రండి రండిరా, ఎవడో వచ్చేవాడు. నాకు ఎవరు శత్రుత్వం లేదు. పెద్దవాడు ఊరు నా ఊరు. నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరులో మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ నాపై దూరం కాదు. ఇంకోటి చెప్తానా, ఒక 5-6 మంది ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి, గౌడు, శర్వారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డి. ముందు మీరు డిన్నర్లు పెట్టండి. మీరు 5 మంది మళ్ళీ పిల్లలతో పెట్టిస్తారు. తిప్పేదే వాళ్ళకు డిన్నర్లా. సమాజ్ చేద్దండి. ఊర్లు బాగున్నాయి, సమాజ్ చేస్తారా? వస్తారంట మోటార్ సైకిల్లో. వాడే తిరిగిపోలేడు, మీరే వస్తారు తిరిగి. రమ్మనరా మీ అంత పనికి మాలను పెద్దడుగురు ఎవరు లేరు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, జేసీకి అలాగే పెద్దారెడ్డి మధ్య ఒక యుద్ధ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు పర్వం విసురుతూ ఉన్నారు ఒకరిదొకరు. ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. గత ఎన్నికల సమయంలో చెలరేగిన అల్లర్ల కారణంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుమారుగా ఒక సంవత్సర కాలం పాటు కూడా తాడిపత్రికి దూరంగా ఉండవలసి వచ్చింది. ముఖ్యంగా అయితే పోలీసు ఆదేశాలు, ఇటు హైకోర్టు ఆదేశాలు కూడా తాడిపత్రికి కొద్ది రోజులు దూరంగా రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మరోసారి భారీగా గొడవ జరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇంటికి వెళ్లకుండా కూడా రోడ్డు మధ్యలో ఆపేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఆయన ఇంటికి వెళ్లేందుకు మార్గాలు సుగమం చేసుకుంటున్నారు. అయితే మరో 2-3 రోజుల్లో జిల్లా ఎస్పీని కలిసి సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్లే అవకాశం కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఏవైతే పెద్దవడుగురుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ తాడిపత్రికి వస్తే మాత్రం ఖచ్చితంగా తిరిగి వెళ్ళే అంటూ కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి అలాంటి గొడవ చెలరేగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జేసీని పెద్దారెడ్డి ఇంటి వద్ద రాళ్ల కుప్పల గుర్తున్న వ్యక్తులు కూడా డబ్బింగ్ చేయడంతో అన్ని కూడా పోలీసులు దగ్గరుండి గ్రౌండ్ మీద కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా చిన్న రాయి కూడా లేకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనల జరగకుండా కూడా ఇద్దరు ఇళ్ల మధ్య కూడా కీలక నేతలు అందరి ఇళ్ల మధ్య కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకొని ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికీ రాళ్ల కుప్పలు కూడా క్లీన్ చేయించి ఉంచారు. అయితే ఈ వ్యాఖ్యలు పోలీసులు అలా చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లే అవకాశం హైకోర్టు నుంచి తెచ్చుకున్నాడు కాబట్టి వెళ్తాడా లేదా పోలీసులు ఏమైనా అడ్డు చెప్తారా? ఎందుకంటే మరోసారి ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అధ్యక్షగా చర్యలు తీసుకుంటారని మనకు తెలియాల్సి ఉంది. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.